భారత్ను వదలం, మేము కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఇది ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ఇవి. పాకిస్తాన్ మాటలు చెప్పడం, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం దగ్గరే ఆగిపోయింది. కానీ భారత్ పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయింది. ఏకంగా పాకిస్తాన్ ప్రధాని నివాసానికి అత్యంత సమీపంగా వెళ్లిపోయింది. బాంబుల వర్షం కురిపించింది. మీరు దెబ్బకొట్టడం ఏంట్రా, మేము సీరియస్గా తీసుకుంటే మీకు మైండ్ కూడా పనిచేయదు అని చేతల్లో చూపించింది. పాక్ ప్రధానమంత్రిని సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయేలా చేసిందంటే భారత్ ధైర్యం, తెగువ, దమ్ము ఎలా ఉంటుందో ఈ ఒక్క ఘటనే చూపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుపెట్టింది. అంతే అవమాన భారంతో రగిలిపోతున్న పాకిస్తాన్ విచక్షణ కోల్పోయింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. భారత్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో నివాసాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నిటికీ భారత్ దీటుగా బదులిచ్చింది. పాక్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను కూల్చేసింది. అంతేనా, ఏకంగా ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలోనే బాంబుల వర్షం కురిపించింది భారత్. ఊహించని ఘటన జరగడంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఆయన పర్సనల్ స్టాఫ్ సురక్షిత ప్రాంతానికి తరలించింది. భారత్, పాక్ సరిహద్దులకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేయడం అంటే భారత్ తన సైనిక శక్తిని, వ్యూహాత్మక ధైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే. మా దేశంలో మారణహోమం సృష్టిస్తే మేము తీసుకునే నిర్ణయాలు భయంకరంగా, దిమ్మ తిరిగేలా ఉంటాయి అంటూ పాకిస్తాన్కు భారత్ స్ట్రెయిట్ గానే వార్నింగ్ ఇచ్చేసింది. పాక్ ప్రధాని నివాసానికి సమీపంలోనే దాడి చేయడం అంటే తమ శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది భారత్. ప్రధానమంత్రి నివాసం సమీపంలో దాడి చేయడం అంటే సాధారణ సైనిక చర్య కాదు. ఇది భారత్కున్న సాంకేతిక సామర్థ్యం, గూఢాచార సమాచార సేకరణ, వ్యూహాత్మక ఆలోచనను స్పష్టంగా చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించబోమని చెప్పిన భారత్, అవసరమైతే శత్రు దేశం భూభాగంలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చేసి చూపించింది. పాకిస్తాన్లో ఇస్లామాబాద్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ప్రాంతం. అలాంటి ప్లేస్లో దాడి చేయడం అంటే భారత సైన్యం దగ్గర ఉన్న టెక్నాలజీ, ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయిన భారత్, ప్రధాని నివాసానికి సమీపంలో దాడి చేసి పాకిస్తాన్ను దౌత్యపరంగా, సైనికపరంగా మరింత ఒత్తిడిలోకి నెట్టింది. ఈ దాడితో సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని భారత్ స్పష్టంగా చెప్పేసింది.